తీయగా చల్లగా. స్వాతి చక్కగా గోరంత దీపం సినిమాల్లో సుశీలమ్మ గారు పాడిన, మహదేవన్ గారు స్వరపరిచిన, ఆరుద్ర గారు రాసిన రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అన్న అద్భుతమైన పాటను సెలెక్ట్ చేసుకుంది. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా, పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా. అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా, అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా. అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా, అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా. కడలి గట్టున ఉడతనైతే ఉడత సాయము చేయనా, కాలమెల్లా రామభద్రుని వేలి గురుతులు మోయనా. పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా. బాగా పాడారు. ధన్యవాదాలు. అసలు ఇంత హంబుల్గా లవ్ ఎక్స్ప్రెస్ చేసే అమ్మాయిలు ఉన్నారా ఈ కాలంలో? మనకి 10 ఇయర్స్కి యాటిట్యూడ్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు చాలా కాలం తర్వాత అటువంటి పాట వింటూ నిజంగా కాస్త మాకు కొత్తగా అనిపిస్తుంది. బాగుంది. బాగా పాడావు. ఫస్ట్ సాకి పాడుతున్నప్పుడు రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని. ఆ షడ్జమం షార్ప్ అయింది. అయాచితంగా మా కీబోర్డ్ ప్లేయర్లు కూడా కొంచెం వాల్యూమ్ నీకోసం ఎక్కువగా ఇచ్చారు, అప్పుడు నువ్వు గమనిస్తావని. బట్ ఆ డ్యామేజ్ జరిగిపోయింది అక్కడ. కాకపోతిని వాస్ స్లైట్లీ పిచ్చింగ్లో షార్ప్ అయింది. మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు అన్న. పాడుతా తీయగా చల్లగా.